నిర్మల్ జిల్లా బాసరలో దేవి నవరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ను మంత్రి కొండ సురేఖ ఆలేరు ఎమ్మెల్యే బాసర మాజీ సర్పంచ్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎక్కువ ప్రాంతం నుంచి వరద పెరగడంతో అధికారులు 22 గేట్లు ఎత్తి 54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. నందిపేట మండలంలోని సిహెచ్ కొండూరు ఉమ్మెడ లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేడు నగరంలో పర్యటించారు. పలు ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ చేరుకున్నారు. ఇంపాల్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సిఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. 2 ఏళ్ల నుంచి మణిపూర్లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈ క్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపూర్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్వర్క్ కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్ పీఎం మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ₹8,070 కోట్లతో నిర్మించిన భైరవి సైరంగ్ లైన్ ను జాతికి అంకితం చేశారు. కొండ ప్రాంతంలో 45 టన్నెల్స్, 55 మేజర్, 88 మైనర్ బ్రిడ్జిలతో దీన్ని పూర్తి చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణా తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూ లైన్ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి వెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి ఉండి ఆదాయం ₹4.18 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మురికి కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల చీరలు తయారీ పూర్తి కాగా మరో 10 లక్షల ప్రాసెసింగ్ లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి ₹800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.